అంగదుడి యొక్క నాయకత్వంలో వీళ్ళు కూడా అనేక ప్రాంతాలు నెతికి బాగా వేసారిపోయి సీతమ్మ జాడ కనిపించక శ్రీరామ 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 అని చెప్పి స్మరిస్తూ సీతమ్మను నెతికారు. ఎక్కడ కనిపించలేదు. ఆ పరిస్థితుల్లో విపరీతమైన దాహం వేసి స్వయం ప్రభ బిలం అన్నటువంటి ఒక బిలములోనికి ప్రవేశించారండి వీళ్ళు. ఆ బిలములోనికి వెళ్ళిన తర్వాత ఆ లోపల గొప్ప సువర్ణ అంతఃపురాలు, గొప్ప గొప్ప రాజమందిరాలు, అంత సువర్ణమయమైనటువంటివి ఉన్నాయి. అవి చూసి వీళ్ళు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. అక్కడికి దగ్గరలో ఒక కొలను ఉంటే అందులోకి వెళ్ళి స్నానము చేసుకొని శుభ్రంగా కడుపు నిండా నీళ్లు తాగారు. అక్కడ ఒక స్త్రీమూర్తి కనిపించింది. ఆవిడికి అడిగారు, అసలు ఎవరిది ఈ బిలము, ఏమిటమ్మా అని చెప్పి ఆంజనేయుడు అడిగారు. ఇంతకీ మీరెవరని చెప్పి అడిగింది ఆమె. అప్పుడు ఆంజనేయుడు నమస్కరించి, అమ్మ ఈ విధముగా దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్రమూర్తి ఈ విధముగా కైకమ్మ యొక్క వరాల మేరకు వస్తే మధ్యలో రావణాసుడు అటువంటి వాడు ఆమెను అపహరించుకుని తీసుకుని వెళ్ళిపోయాడంట. ఆ జాడ తెలుసుకుంటూ మేము ఈ విధంగా వచ్చాము, మేమందరమే సుగ్రీవుడి యొక్క దూతలమైనటువంటి చరిత్ర అంతా చెప్పారు. చాలా సంతోషం నాయన. ఈ బిలము మయుడు అన్నటువంటి వాడు నిర్మాణము చేశాడు. దానవ శిల్పి మయుడు. అతను ఈ బిలాన్ని నిర్మాణము చేశాడు. అతను హేమ అన్నటువంటి ఒక అప్సరసతో ఇక్కడ చాలా కాలం పాటు గడిపాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు వచ్చి వజ్రాయుధముతో మయుడిని సంహరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఈ బిలాన్ని హేమకిచ్చారు. ఆ హేమ నాకు స్నేహితురాలు, అందుకని చెప్పి ఆ హేమ ఈ బిలాన్ని నాకు అప్పగించింది అని చెప్పారు. సరే అమ్మ, చాలా సంతోషం, మరి మేము వెళ్ళొస్తాము అని చెబితే, ఈ బిలములోనికి రావడమే కానీ బయటికి వెళ్ళడం ఉండదు నాయన అని చెప్పింది ఆవిడ. అయ్య బాబు, ఇదేంటమ్మా, మేము రామకార్యార్థమై వచ్చాము, మరి బయటికి వెళ్ళకపోతే ఎలాగమ్మా అని చెప్పి ఆంజనేయ స్వామి చాలా ప్రార్థించాడు. ప్రార్థిస్తే వెంటనే మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి అని చెప్పారు. వెంటనే అందరూ కూడా కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచేసరికి అందరినీ బిలం బయట తీసుకొచ్చి దింపేసింది ఆవిడ. మొత్తం ఇన్ని లక్షల మంది వానర వీరుల్ని కూడా, అంత దివ్యశక్తి ఉన్నటువంటిది మాట ఆమె. అలా బయటకు వచ్చారు. అలా వచ్చిన తర్వాత ఆ సముద్ర తీరము దగ్గర వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. ఆవిడ చెప్పింది, ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి ఆవలికి వెళ్ళాలి, అవతల లంకాపురం ఉన్నది, రావణాసురుడు ఉండే ప్రాంతం అది అని ఆవిడ సూక్ష్మముగా కొంచెము చెప్పింది. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు, యువతలు కూర్చున్నారు. ఎలా ఏమి చెయ్యాలి, ఏమిటి, సీతమ్మ జాడ తెలియడము లేదే అని చెప్పి చాలా దుఃఖపడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పైనుంచి శంపాతి చూశాడు. శంపాతి ఎవరని చెప్పంటే జటాయువు యొక్క అన్న శంపాతి. ఆ పైనుంచి చూసి, నాకు మంచి ఆహారం దొరికింది, వీళ్ళందరినీ కూడా నేను తినేస్తాను అంటే, వాళ్ళందరినీ తినగలిగినంత గొప్పవాడు అంటే ఎంతటి వాడు ఊహించండి ఒక్కసారి శంపాతి. ఆ పైనుండి చూశాడు. చూసి, వీళ్ళందరూ నాకు ఈరోజు ఆహారం అయిపోయారు, వచ్చి నాకు వీళ్ళకి తెలియక నేను ఉండే ఈ కొండ దిగును కూర్చొని మాట్లాడుకుంటున్నారు అని అనుకున్నాడు శంపాతి. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంగదుడు యువరాజు కదా, అతనిది బాధ్యత. సీతమ్మ జాడ తెలియలేదు, నెల రోజులు అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళకపోతే, వెళ్తే సుగ్రీవుడు చంపేస్తాడు. మనము తెలుసుకోలేదు, నెల రోజులు దాటిపోయింది, నెల రోజులైనా ఎందుకు రాలేదని చంపేస్తాడు. కాబట్టి అక్కడికి వెళ్ళే బదులు నేను ఇక్కడే చచ్చిపోతానన్నాడు అంగదుడు. నేను అసలు వెళ్ళను, ప్రాయోప్రవేశం చేసి చచ్చిపోతానన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి మరలా అంగదుడికి, నాయనా, చచ్చిపోవడం సమస్యలకి పరిష్కారం కాదు. చూడు, ఆనాడు జటాయువు రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుని పోతూ ఉంటే తన ఆఖరి ప్రాణమున్నంత వరకు కూడా యుద్ధము చేశాడు. తన ప్రాణాలు యుద్ధములో కోల్పోయాడు తప్ప ప్రయత్నం అయితే ఆపలేదు. అంత గొప్పవాడు. ఆ జటాయువు ఆ విధముగా యుద్ధము చేయబట్టే శ్రీరాముడు తన తొడపైన కూర్చోబెట్టుకుని వాదార్చి సేద తీర్చాడు. జటాయువు శ్రీరాముణ్ణి చూస్తూ, శ్రీరాముణ్ణి స్మరిస్తూ శ్రీరాముడు బడిలోనే ప్రాణాలు విడిచిపెట్టాడు. తదనంతరము శ్రీరాముడు దగ్గర ఉండి అతనికి అంత్యక్రియలు కూడా చేశాడు. అంత గొప్పవాడు జటాయువు. ఒక పక్షి అంత సేవ చేసింది. మనము చేయకుండా ఉంటే ఎందుకు మన జన్మ, నువ్వు చచ్చిపోతానంటావు, ప్రాయోప్రవేశం చేసుకుంటానంటావు, ఇది ధర్మము కాదని చెప్పి ధర్మబోధ చేశాడు ఆంజనేయ స్వామి అంగదుడుకు. ఈ విషయాన్ని శంపాతి ఆలకించాడు. వెంటనే శంపాతి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. నాయనా, ఎవరు మీరు?
నా తమ్ముడు గురించి మాట్లాడుతున్నారు, జటాయువు గురించి, అసలు ఎవరు మీరని చెప్పి అడిగారు. మరలా ఆంజనేయ స్వామి కథంతా కూడా చెప్పారు. చెప్పేసరికి శంపాది చెప్పాడు, నా తమ్ముడు చనిపోయాడా, ఆ శ్రీరాముడి సేవలో నా తమ్ముడు చనిపోయాడా, ఎంత అదృష్టవంతుడు అని చెప్పి, నాయనా నన్ను ఇక్కడ నదీ జలాల దగ్గరికి తీసుకుని వెళ్ళండి, నా తమ్ముడికి తర్పణాలు ఇస్తానంటే తీసుకుని వెళ్తే తర్పణాలు ఇచ్చిన తర్వాత వదిలిపెట్టి అసలు ఏమిటి మీకు అదేమిటో చెప్పండి అని ఆంజనేయ స్వామి అడిగితే అప్పుడు శంపాది చెబుతాడు, పూర్వము మా ఇద్దరిమీ చాలా దివ్య శక్తి గలనటువంటి వాళ్ళు, నా తమ్ముడు నేను, మేమిద్దరం ఒకసారి పందెం పెట్టుకున్నాం, ఎవరు పైకంట ఎగరగలరా అని చెప్పి. అలా ఎగిరి 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 సూర్యుడి దగ్గరికి చేరుకున్నాం. నా తమ్ముడు పోటీలో తగ్గడం లేదు, నేను తగ్గడం లేదు. అలా సూర్యమండలం దగ్గరికి చేరుకున్నాం. ఆ సూర్యుడు తీవ్రమైనటువంటి ఆ తాపానికి మా తమ్ముడికి సొమ్మసిల్లిపోతూ ఉన్నాడు. అప్పుడు నేను వెంటనే వచ్చి నా తమ్ముడు పడిపోకుండా నా రెక్కలు అడ్డం పెట్టి కాపాడాను. అప్పుడు నా 2 రెక్కలు మాడిపోయి కాలిపోయాయి. సోదరా నువ్వు వెళ్ళిపో, నీ ప్రాణాలు కాపాడుకో అని చెప్పాను. నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈ రోజు వరకు కనిపించలేదు. ఆనాడు నా 2 రెక్కలు కాలిపోతే పడిపోయి ఇగో ఈ కొండపైన ఉండిపోయాను, ఆనాటి నుంచి ఇక్కడే ఉన్నాను అని చెప్పాడు. నాయనా, శ్రీరాముడు భార్య సీతని రావణాసురుడు అపహరించాడు. ఆ సీతమ్మని రావణాసురుడు అపహరించి తీసుకుని వెళ్ళి ఈ 100 యోజనముల అవతల లంకాపట్నములో అశోకవనములో శింషుప వృక్షము కింద పెట్టాడు. నేను నా దృష్టితో సీతమ్మని ఇప్పుడు చూడగలుగుతున్నాను, సీతమ్మ క్షేమముగా ఉంది అని చెప్పాడండి శంపాతి. అలా శంపాతి చెప్పగానే మాడిపోయినటువంటి 2 రెక్కలు కూడా శంపాతికి మరలా వచ్చేసేయమాట. టప టప టపమని కొట్టుకుంటూ 2 రెక్కలు వచ్చేసాయి. చూడండి, ఒక మాట సహాయము చేస్తే మాడిపోయిన 2 రెక్కలు శంపాతికి వచ్చేసాయి. అప్పుడు శంపాతి ఎంతో ఆనందపడి, నాయనా ఇక్కడ ఒక మహర్షి ఉండేవాడు, ఆ మహర్షి నాకు చెప్పాడు, శ్రీరామ కార్యార్థమై ఇక్కడికి కొంతమంది వస్తారు వానరులు, వారికి నువ్వు రాముడు సీత ఎక్కడుందో నువ్వు వారికి తెలియపరిస్తే నీకు ఖచ్చితంగా నీ 2 రెక్కలు ఆనాడు వచ్చేస్తాయని చెప్పారు. అందుకోసం నేను నిరీక్షిస్తున్నాను నాయన అని చెబితే ఆంజనేయ స్వామి, ఆహా, ఆ సీతమ్మ వార్త చెబితేనే రెక్కలు వచ్చేస్తే మరి సేవ చేసిన మనందరికీ రామానుగ్రహం ఎంత కలుగుతుంది. అనేక విధాలుగా మనందరం కూడా సేవ చేస్తున్నాము కదండి, మనకి ఎంత అనుగ్రహం కలుగుతుందో ఆలోచించండి. కేవలము మాట సహాయం చేశాడు శంపాతి, సీతమ్మ అక్కడ క్షేమముగా ఉంది అని. ఆంజనేయుడు అడిగాడు, స్వామి మీరు చెప్పారు చాలా సంతోషం, కానీ అంత దూరములో 100 యోజనముల దూరం అవతల ఉన్నటువంటి సీతమ్మని మీరు ఎలా చూడగలుగుతున్నారు అన్నాడు హనుమ. నా శక్తి ఏమిటో తెలుసా ఆంజనేయ, 400 యోజనాల దూరాన్ని చూడగలను నేను. ప్రస్తుతము వృద్ధాప్యం వచ్చేసింది, నేను దశరథుడి కంటే కూడా పెద్దవాడిని, 60,000 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ వయస్సు నాది. కాబట్టి వృద్ధాప్యం వచ్చేసి ప్రస్తుతానికి ఒక 100 యోజనాల దూరం చూడగలుగుతున్నాను, సీతమ్మ నాకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాడండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.